అంగరంగ వైభవంగా సాగుతున్న తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో గడిచిన 7 రోజులుగా వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేసిన స్వామివారు ఇవాళ మహారథంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. రాత్రి జరిగే అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు పరిసమాప్తం కానున్నాయి. మా ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 7 రోజుల పాటు వివిధ వాహనాలపై నలుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేసిన వెంకటేశ్వర స్వామి ఈ రోజు మహారథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. తస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని పురాణం. అంటే రథంపై ఊరేగుతున్న శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వజ్ర వైడూర్యాల మణిమకుట అలంకార భూషితుడైన మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తుండడంతో స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులతో తిరిగిరులు మారుమోగుతున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, 4 మాడ వీధులలో ఊరేగుతున్న రథంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోవింద గోవింద నామ స్మరణలతో స్వామివారి రథాన్ని ముందుకు లాగుతూ సాగుతున్న దృశ్యాలను మనము ఒకసారి చూడొచ్చు. 7 రోజుల పాటు వివిధ వాహనాలపై విహరిస్తూ దర్శనమిచ్చిన శ్రీవారు ఈరోజు రథోత్సవంపై ఉంటూ భక్తులకు అభయ ప్రదానం చేస్తుండటంతో భక్తులు పులకించిపోతున్నారు. లేలేత బాణుడి ఉదయ కిరణాల సమయం నుంచి ప్రారంభమైన ఈ రథోత్సవం వేదఘోషల గంభీరత, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల గోవింద నామ స్మరణలతో అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ రథోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రోజు రాత్రికి అశ్వవాహనంపై విహరించనున్న స్వామివారు రేపు ఉదయం పుష్కరిణిలో చక్రస్నానంతోనూ రేపు సాయంత్రం ధ్వజ అవరోహణంతోనూ ఈ బ్రహ్మోత్సవాలకు సమాప్తం కానున్నాయి. 9 రోజుల పాటు లక్షల మంది భక్తులు తిరుగిరులకు చేరుకొని వివిధ వాహనాలపై విహరించిన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పునీతులయ్యారు. ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బ్రహ్మోత్సవాల తిరుగిరులకు చేరుకున్న భక్తులకు విస్తృతమైన ఏర్పాట్లు చేసి ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా దర్శన భాగ్యం కల్పిస్తుంది. అటు మూలమూర్తులను, ఇటు వాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్న భక్తులకు అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందుబాటు చేయడమే కాకుండా వసతి సముదాయాలు కల్పించి, వసతి ఏర్పాట్లు కల్పించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా స్వామివారిని సంతృప్తిగా దర్శనం చేసుకుని వెనుతిరిగిపోయేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని వెనుతిరిగారు. గరుడ వాహన సేవ రోజు గతంలో ఎన్నడూ లేనంత రీతిలో దాదాపు 3 లక్షల మందికి భక్తులు పైబడి స్వామివారిని దర్శించుకున్నారు. అదే తరహాలో ఇతర వాహన సేవల్లోనూ అధిక సంఖ్యలో మాడవీధుల్లో వేచి ఉండి తమ వద్దకు వచ్చిన స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించి బ్రహ్మోత్సవాల వేళ స్వామివారిని దర్శించుకున్నామన్న సంతృప్తితో వెనుతిరిగారు. ఈ రోజు రాత్రికి అశ్వవాహనంపై ఊరేగనున్న స్వామివారు రేపు ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టం ముగుస్తుంది. రేపు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య ధ్వజ ఆరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు సమాప్తం కానున్నాయి. కెమెరామెన్ శేఖర్తో తిరుమల నుంచి వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్.